హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేవని వరి అవ్వడమే అవసరం లేదండి. జస్ట్ ఒక ఆనియన్, ఒక టమాటో ఉంటే సరిపోతుంది. ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చూపించేస్తున్నాను. ఇది రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇది చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా, ఎంత గరంగా ఎంత బాగుందో. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పచ్చిపప్పును అయితే ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వాటిని జస్ట్ వాష్ చేసేసాను. సోక్ చేయటం అయితే ఏమీ అవసరం లేదు. సో 1 కప్కి 1 కప్ వాటర్ అన్నట్టు అయితే యాడ్ చేసేసుకున్నాను. సో వాటిని అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసి విజిల్ అయితే పెట్టేశాను. సో ఇంకా అవి వచ్చేసి మనకి 3 విజిల్స్ అయితే రావాలి. సో ఈలోపు మనం టైం వేస్ట్ చేయకుండా ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకుందాము. సో మీరు చూసారు కదా, ఆనియన్స్ మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. మీరు చూస్తున్నట్టు ఇలా పెటల్స్ లాగా అయితే రావాలి. జస్ట్ 2 హాఫ్స్గా కట్ చేయండి, దాన్ని మళ్ళీ హాఫ్ కట్ చేసేయండి, సరిపోతుంది. పెటల్స్ అయితే పర్ఫెక్ట్ పెటల్స్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇంకొక ఆనియన్ తీసుకోండి. అవి మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా అయితే కట్ చేసుకున్నాను నేను. అండ్ అలాగే ఒక టమాటో కూడా తీసుకుంటున్నాను. సో నేను ఆనియన్కి కానీ టమాటోకి కానీ పైన ఉన్న పార్ట్ అయితే అస్సలకే వెయ్యను. నేనైతే అవి కట్ చేసేసి అయితే పాడేస్తా. అండ్ టమాటోస్ కూడా నార్మల్లీ మీడియంలీ సైజ్ కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. సో మీరు చూసారు కదా, ఈ సైజ్ అయితే మనకి సరిపోతుంది. సో ఆనియన్స్, టమాటోస్ 2 చాప్ చేసుకునేవి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జింజర్ అండ్ ఒక 2 రెబ్బల వరకు గార్లిక్, ఒక 3 మిరియాలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మంచిగా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నా. సో ఈలోపు మనం పెటల్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, అవి అయితే ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో అవి ఫ్రై అయ్యేలోపు ఇది కూడా మనకి పేస్ట్ అయిపోయింది కాబట్టి దీంట్లో కొంచెం జీలకర్ర, ధనియాలు అండ్ కొంచెం సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం సాల్ట్ మీ టేస్ట్కి అయితే వేసుకోండి. అండ్ కొంచెం పసుపు వేయండి. సో మళ్ళీ స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ రెసిపీలో అయితే. ఇంకా మీరు మిక్సీ వేసుకునేటప్పుడు మీకు కావాలి అంటే గరం మసాలా అండ్ మీ దగ్గర ఏమైనా స్పైసెస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈలోపు చూసారు కదా, మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినవి. అవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఇప్పుడు సేమ్ కడాయిలో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఆయిల్స్ టమాటో ప్యూరీ ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్స్ కావాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయండి. గ్రేవీ కన్సిస్టెన్స్ వద్దు, కొంచెం మనకి థిక్గా కావాలి అంటే కనుక కొన్ని వాటర్ అయితే యాడ్ చేయండి. సో అది మీ డిపెండింగ్ అపాన్ యువర్ క్రేవింగ్స్, టేస్ట్ అనేది మీరు చూసుకోండి. సో నాకు ఇక్కడ గ్రేవీ లాగా కావాలి కాబట్టి నేను కొన్ని ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే దీంట్లోకి కర్రీ లీవ్స్, కొరియాండర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్. మీ అందరు అనుకోవచ్చు నార్మలీ కొరియాండర్ మనం ఎట్ ద లాస్ట్ వేసుకుంటాము గార్నిష్ కోసం. బట్ నేను ఇక్కడ ముందే ఎందుకు వేస్తున్నాను అంటే ఆ కొరియాండర్లో ఉన్న టేస్ట్ అనేది మనం ఫీల్ అవ్వాలి కాబట్టి. అండ్ ఈ పప్పు చూసారు కదా, మనం 3 విజిల్స్ ఉడికినాక ఇలా స్మాష్ వస్తే చాలా ఈజీగా ఉంటవి. సో చాలా స్మాష్డ్గా అంటే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. సో చూసారు కదా, ఒక్కసారి అవి కూడా అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ ఒక్కసారి మీకు ఈ స్పైసెస్ అన్నీ సరిపోయినాయో లేవో అయితే చెక్ చేసుకోండి ఇప్పుడే. సో మీకు సరిపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు రియల్లీ చూడటానికి అయితే అసలు చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందనుకుంటారా? డౌటే అవసరం లేదు, చాలా బాగుంది. ఇవాళ నేను కుకింగ్ అయిపోగానే వీడియోస్ తీసేసుకున్నాను, ప్లేటింగ్ కూడా. సో అందుకనే ఫుల్ పొగలు వచ్చేస్తున్నాయి. వావ్, ఎక్సలెంట్. సో రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అని కూడా అయిపోయింది ఇది అయితే కనుక. చాలా బాగుంది టేస్ట్ విషయంగా అయితే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.